నమస్కారం ప్రదీప్. నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అంజయ్య, కాఫీ తీసుకురా. ప్రదీప్, ఈశ్వర్ బాగున్నారా? బాగున్నాను సార్. క్లాసులు ఎలా జరుగుతున్నాయి? సార్ బాగానే నడుస్తుంది. గుడ్. నిన్న మీరు ఆ తనూజ గురించి సార్. చెప్పారు కదా, ఆ అమ్మాయి గురించి కాస్త డీటెయిల్డ్గా చెబుతారా? అవును సార్. తనూజా సార్, నవోదయ స్టూడెంట్. శివమొగ్గ జిల్లా షికారిపురి తాలూకు మలేరెడ్డి గ్రామం. పేద రైతు కుటుంబం నుంచి వచ్చింది. అమ్మా నాన్న అంత ఎడ్యుకేటెడ్ కాదు సార్. తనూజ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నతో గడపడం కన్నా హాస్టల్ వార్డెన్లో బుక్స్, టీచర్తోనే బాల్యాన్ని గడిపేసింది సార్. నవోదయలో టాపర్ తను. ఎస్ఎస్ఎల్సి పియూసీలో డిస్టింక్షన్ సార్. అండ్ లాస్ట్ ఇయర్ 2019లో నేను చిక్మంగళూరులో నీట్ ప్రిపరేషన్ కోసం క్రాష్ కోర్స్ ఒకటి చేశాను. అక్కడ తనుజ నా స్టూడెంట్గా ఉండేది. ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంకింగ్ కొంచెం మిస్ అయింది. అప్పుడు తనకి గవర్నమెంట్ సీట్ దొరకలేదు. అప్పుడు పేమెంట్ సీట్లో వాళ్ళని చదివిస్తానికి ఓపిక లేదు. పోయిన సంవత్సరం మెడికల్ సీట్ దొరకకపోయినా వేరే ఏ కోర్స్కి వెళ్లకుండా నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని పూనాలో ఉండే చాలా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలో దక్షిణ ఫౌండేషన్లో అప్లికేషన్ వేసింది. సెలెక్ట్ అయింది కూడా. 10 నెలల కోర్స్ కూడా ఫినిష్ చేసింది. లాస్ట్ మంత్ సెప్టెంబర్ 12th నీట్ ఎగ్జామ్ నుంచి. ఆ కారణం వల్ల పూనా నుంచి షివమొగ్గకి తిరిగి వచ్చింది. షివమొగ్గలో 1 వారం క్వారంటైన్లో ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ప్రిపేర్ అయ్యింది. బట్ అన్ఫార్చునేట్లీ తన పరీక్ష ఉన్న రోజున తన ఇల్లు ఉన్న ఏరియా కంటైన్మెంట్ జోన్ అని డిక్లేర్ చేశారు. అందువల్ల పరీక్ష రాసే అవకాశం పోగొట్టుకుంది. తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినందువల్ల కంటైన్మెంట్ జోన్ లో ఉండి ఎగ్జామ్ ని అటెండ్ కాలేని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఎగ్జామ్ ఇవాళే సార్. ఆమె అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏమిటి? అది సెప్టెంబర్ 12 అంటే ఎగ్జామ్ రోజున తన ఇల్లు కంటైన్మెంట్ జోన్ లో ఉందని సర్టిఫికెట్ తీసుకుని లోకల్ పీడీఓ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకుని ఇన్ టైమ్ లో అప్లోడ్ చేయలేదని తన అప్లికేషన్ ని రిజెక్ట్ చేశారు సార్. అందుకే తనకి హాల్ టికెట్ దొరకలేదు. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అయ్యాన్ని ఇంట్లో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సార్. కానీ అప్లోడ్ అవడానికి లేట్ అయినంత కారణం వల్ల రిజెక్ట్ అయిందని నాకు నిన్న రాత్రే తెలిసింది సార్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఆఫీసుని వెతికి సర్టిఫికెట్ తీసుకోవడం కరోనా కన్నా చాలా కష్టం సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది కదా సార్. మనం మాత్రం ఏం చేయగలం? అవును కదా సార్. సరే, ఎగ్జామ్ ఎక్కడ, ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 1:30కి సార్. నేషనల్ కాలేజ్ వస్మపుడి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఊర్లో ఉంది సార్. అయితే ఒక పని చేయండి, చెప్పండి. ఆవిడ్ని వెంటనే రమ్మని చెప్పండి. ఓకే. ఒకవేళ ఛాన్స్ దొరికిన తర్వాత తను వెళితే ప్రయోజనం ఏమీ ఉండదు. సరే సార్, చెప్తాను. The number you have called is currently not reachable. The number you have called is currently not reachable. హలో. నమస్తే అమ్మా. ఎగ్జామ్ రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. విశ్వేశ్వర భట్రు ముఖ్యమంత్రి గమనానికి వెళ్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా మీరు బస్సు ట్రైన్ అని లేట్ చేయొద్దు. ఒక అద్దెకి కార్ తీసుకుని వెంటనే బయలుదేరి వచ్చేయండి. సార్ అది మీరు ఖర్చు గురించి దేన్ని దిగులు పడద్దు, అంతా నేను చూసుకుంటాను. దయచేసి త్వరగా వచ్చేయండి. సరే, ఇప్పుడే బయలుదేరుతాం సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం కేశవ్, ఎక్కడున్నారు? సార్ ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను సార్. కొద్దిగా మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాకు సీఎం గారి నెంబరు కనెక్ట్ అవ్వడం లేదు. ఇంకో 20 మినిట్స్లో సార్ ఇంటికి వెళ్ళి నేనే కాల్ చేస్తాను సార్. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ కేశవ్. సార్, తనుజాని బయలుదేరమని చెప్పాను. సీఎం సార్కి కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. నేను ఆయన గన్మెన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు మీరు బయలుదేరొచ్చు. నాకు అన్నీ అప్డేట్ చేయండి. అలాగే తనూజ డీటెయిల్స్ అన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి. అలాగే సార్, పంపిస్తాను. తను ప్రదీప్ సార్ కాల్ చేశారు. వెంటనే బెంగళూరు వెళ్ళాలంట. హాల్ టికెట్ దొరికిందా? విశ్వేశ్వర్ సారు ముఖ్యమంత్రి గమనానికి రావడానికి ప్రయత్నిస్తున్నారంట. ఏదోటి జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడకు. రాత్రి నుంచి ఏమీ తెలియలేదు. ముందు ఏమైనా తిని రెడీ అవ్వు. నేను బండి తీసుకొస్తాను, సరేనా?
చెప్పండి కేశవ్. సార్ ఇంట్లోనే ఉన్నారు సార్. ఇక్కడే స్ట్రేట్గా రావచ్చు. నేను ఒక పని చేస్తాను, ఇంకో గంటలో అక్కడ ఉంటాను. ఓకే సార్, రండి. థ్యాంక్ యూ కేశవ్. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్కారం విశ్వేశ్వరరావు గారు. నమస్కారం, రండి, సార్. కూర్చోండి. బాగున్నారా సార్? ఎక్సలెంట్. ఇంకేంటి విశేషాలు? నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను సార్. దయచేసి చెప్పండి సార్. తనూజ అని ఒక స్టూడెంట్ ఉంది సార్. నీట్ ఎగ్జామ్ రాయటానికి కూర్చోవలసింది, కానీ కోవిడ్ కారణంగా ఆవిడ అప్లికేషన్ రిజెక్ట్ అయింది సార్. ఎగ్జామ్ కూడా ఈరోజే సార్. ఆవిడ ఈరోజు రాయకపోతే ఆ అమ్మాయి 1 year లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. చాలా కష్టపడి చదివింది సార్. మీరు ఎవరైనా సంబంధించిన అధికారులతో మాట్లాడినట్టయితే ఆ అమ్మాయికి ఈరోజు ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది. ఆవిడ భవిష్యత్తుకి మీరు దారి చూపినట్టుగా అవుతుంది. విశ్వేశ్వరరావు గారు, మీరు ఆసక్తి తీసుకొని ఇంత దూరం వచ్చారు. ఖచ్చితంగా తనుజ భవిష్యత్తు చాలా ముఖ్యమైనది. ఆవిడ చాలా బ్రిలియంట్. ఆవిడ నీట్ ఎగ్జామ్ రాయాలి, అందరికన్నా ముందు రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఆవిడకి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే ఖచ్చితంగా నేను మీకు చేసిస్తానండి. తప్పకుండా ఆవిడకి ఏం కావాలన్నా నేను చేసిస్తాను. ఆవిడ నీట్ ఎగ్జామ్ రాసేలాగా నేను చేసిస్తాను. ఆవిడ నెక్స్ట్ భవిష్యత్తు గురించి మనం ఆలోచిద్దాం. ఆవిడకి ఎలాంటి సహాయం కావాలన్నా మనం థ్యాంక్ యూ చేస్తాం. సార్, థ్యాంక్ యూ. డాక్టర్ కార్తీక్, సార్. తనుజాన అమ్మాయికి నీట్ ఎగ్జామ్లో హాల్ టికెట్ రిజెక్ట్ అయ్యిందంట. ఎలాంటి సమస్య వచ్చినా సరే మనమందరం కలిసి సరి చేసుకుని వెళ్దాం. అలాగే దీని గురించి ఎలాంటి కాంప్లికేషన్ ఉన్నా కూడా దాని గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరితోనైనా నేను మాట్లాడాలంటే వెంటనే నాకు తెలియజేయండి. ఏవైనా సరే అమ్మాయి జీవితం బాగుండాలి. సరే సార్. విజేంద్ర శర్మ సార్ నాతో ఫోన్ చేసి మాట్లాడారు. నేను చేస్తాను సార్. ప్లీజ్ డూ ఇట్. ఓకే సార్. జయరామన్నయ్య, ఏంటక్క? బెంగళూరులో మా అమ్మాయి కాస్త ఎగ్జామ్ ఉంది, మీరు వస్తారా? అయ్యో అక్క, నా బండి సీజ్లో ఉందక్క. 6-7 నెలలు అయింది లోన్ కట్టి. బెంగళూరుకి వెళ్తే సీజ్ అద్దె చేస్తారక్క. కావాలంటే ఎక్కువగానే ఇస్తాను. అక్క మీరు వాడగా ఇస్తారక్క. తర్వాత బండి పోతే నేనేం చేయాలక్క? మన సొసైటీ రామన్న ఉన్నాడు కదా, ఆ. ఆడు కొడుకున్నాడు కదా, అతని కారు ఉంది కదా, ఇప్పుడే తోట దగ్గర వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అడగండి అక్క. ఆ, సరే అతని సరే. దగ్గర అడుగుతాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను డాక్టర్ కార్తీక్ని, సీఎం స్పెషల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మేడం, అది తనూజ అని ఒక క్యాండిడేట్కి టెక్నికల్ ఇష్యూ వల్ల నీట్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ దొరకలేదు. అందుకు ఎలాంటి ప్రొసీజర్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నా నేను చేసి పెడతాను. దయచేసి మీరు ఆ క్యాండిడేట్కి ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పించండి మేడం. సీఎం గారే స్వయంగా చెప్పారు. సారీ సార్, యాజ్ పర్ ఎన్టీఏ గైడ్ లైన్స్ మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవ్వదు. ఢిల్లీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఫాలో చేస్తున్నాం. సపోజ్ వాళ్ళ తరపు నుంచి క్లియరెన్స్ వచ్చిందంటే నా తరపున ఎలాంటి అబ్జెక్షన్ లేదు. చూడండి మేడం, దీన్ని స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసుకోండి. ఎలాగోలా అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వండి. సీఎం గారే చెప్పారు ఎట్ ఎనీ కాస్ట్ ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయాలి అని. సార్, కోవిడ్ ఎస్ఓపి ఉన్నందువల్ల వెంటనే మనం ఏమీ చేయడానికి అవ్వదు. రేపేదైనా లీగల్ కాంప్లికేషన్స్ అయితే నేనే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ద క్లారిఫికేషన్స్ యూ మే కాంటాక్ట్ ఢిల్లీ ఆఫీస్. సారీ సార్. సరే మేడం, నేను మాట్లాడతాను. ఓకే సార్. రే సోమా, ఆ పైన ఉన్నవే కట్ చేయకురా, ఇంకోసారి చూద్దాంలే. రాజా, అనా దాన్ని విడిగా చెయ్యి, దీన్ని కూడా విడిగా చెయ్యి. రాత్రికి కుమారన్నయ్య. కరెక్ట్గా ఉంటుంది. సరే అన్న, అలాగే. కుమారన్నయ్య, ఇటువైపు రామ్మా.
మా అమ్మాయికి బెంగళూరులో ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు వస్తావా? ఒక్కలు కోయడానికి మనిషి వచ్చాడు, నీ వదిలేసి కాలు రాగలనా? పట్టుకుంటాను. కాదనుకో, దయచేసి అలా చెప్పకు. అద్దె ఎక్కువైనా పర్వాలేదు, నేను ఇచ్చేస్తాను. అక్క, బెంగళూరులో కరోనా కూడా ఎక్కువగా ఉంది. ఇంట్లో తెలిసిందంటే అంతే మరి. ఇలా చూడు, ఇప్పుడే వెళ్ళి సాయంకాలం వచ్చేద్దాం. నీ కాలు పట్టుకుంటాను. ఇది భవిష్యత్తు సంబంధించింది, రావయ్యా. అయ్యో, నువ్వు వదిలేలా లేవే. సరేలే, నువ్వు వెళ్ళు, నేను సరే, వస్తాను. త్వరగా వచ్చే, టైం లేదు. త్వరగా వచ్చే, సరే. సరేనా? ఆ. లేట్ చేయకు. ఏంటి మయూర్, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సార్ బయలుదేరారా? సార్ బయలుదేరేశారు. తర్వాత విశ్వేశ్వర సారు ట్వీట్ చేసి సీఎంనే ట్యాగ్ చేశారు. అలాగా? ఏమని? నీట్ ఆస్పిరెంట్ ఒకరు ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కోల్పోయారని హెల్ప్ చేయడానికి డీటెయిల్స్ని షేర్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ కూడా ఈ రోజే అయితే సార్కి వెంటనే ఇన్ఫామ్ చేయండి.